నమస్కారం. వార ఫలాల కార్యక్రమానికి స్వాగతం. మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి, ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలా లేదా, ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాడుగుల శివప్రసాదరావు గారు. నమస్కారం గురూజీ. ఆశీర్వచనం తల్లి. ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు? 8వ తేదీ నుండి 14వ తేదీ శనివారం వరకు మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే యోగవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నప్పటికీ 1-2 పనులలో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి కలగవచ్చును. కొంతమంది మీకు అనుకూలవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీకు కలిసి రావటం అనేది జరుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ లభిస్తుంది. మీరు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా పై అధికారులతో మన్ననలు పొందటం లేదా ఉద్యోగానికి సంబంధించినటువంటి చిన్న చిన్న మార్పులు ఏవో చేసుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ వారం ప్రయత్నం చేయకండి. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. కొంతవరకు సఫలీకృతులు అవుతారుగాక. ఎప్పటి నుంచో కావాలి అనుకునేటువంటి పని ఈ వారము ముందుకు పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది మేషరాశి వాళ్లకు. అయితే గతములో కొన్ని పనులు చేస్తూ ఉన్నప్పుడు చేసినటువంటి పనులు 1-2 దానిల గురించి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ వారము అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు? ఈ వారము మేషరాశి వాళ్ళు ఎటువంటి పరిహారము చేసుకుంటే మేలు జరుగుతుంది, ఈ ఇబ్బందులు తొలగుతాయి అనేటువంటిది గనక చూస్తే మీరు నవగ్రహాల యొక్క మంత్రము మననము చేయటము కానీ లేదా నవగ్రహాలకు తిరగటము కానీ ఈ వారమంతా కూడా చేస్తే మీరు సత్ఫలితాలు పొందటానికి మేలు జరుగుతుంది. ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు? వృషభ రాశి వారికి ఈ ఆదివారము 8వ తేదీ నుండి 14వ తేదీ శనివారం వరకు ఎలా ఉంది అంటే బాగుంది, అనుకూలవంతముగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. మీకు రావాల్సినటువంటి ధనము యథావిధిగా రావాల్సిన దాంట్లో కొద్దిగా రావటం అనేటువంటిది జరుగుతుంది. మొత్తము రాకపోయినా ఎంతో కొంత చేతికి అనేటువంటిది అందుతుంది. ఒక ప్రముఖుల నుండి ఒక పని అనేటువంటి ఒత్తిడి మీరు చెయ్యాలి అనేటువంటిది వస్తుంది. దానికి సంబంధించినటువంటి విషయముగా కాస్త వాదోపవాదాలు అనేటువంటివి చేసుకొని దానికి సంబంధించిన నిర్ణయాలు మీరు తీసుకుంటారు. ఇంట్లో అన్ని రకాల అనుకూలాలు అనేటువంటివి జరుగుతాయి. ఏదో ఒక దైవారాధనకు సంబంధించినటువంటి పూజలో పాల్గొనడము లాంటివి జరుగుతుంది ఈ వారము. తద్వారా మీకు మేలు జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఒక వార్త అనేటువంటిది మీకు శ్రవణానందము కలిగిస్తుందిగాక. ఈ రాశివారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు? ఈ రాశివారు మెరుగైనటువంటి ఫలితాలు సాధించటానికి ఏమి చేసుకుంటే బాగుంటుంది అని అంటే శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే మేలు జరుగుతుంది. అయితే ఎలా ఆరాధించాలి అని అనుకున్నప్పుడు విష్ణు ఆలయానికి వెళ్ళి ఈ వారంలో కనీసం 4 సార్లైనా సరే వెళ్ళి 11 ప్రదక్షిణలు చేస్తే మేలు జరుగుతుంది అనేది తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు? మిథున రాశి వారికి ఈ 8వ తేదీ ఆదివారం నుండి 21వ తేదీ శనివారం వరకు ఎలా ఉండబోతుంది అంటే గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నప్పటికీ మీరు ఏదైనా కట్టవలసినటువంటి అమౌంట్ కానీ రుణాలు కానీ కొంచెము ఒత్తిడి అనేటువంటిది పెరగవచ్చును. రావాల్సినటువంటి ధనము కొంచెము తక్కువగా రావటము వలన మనస్సు కొంచెము కకావికలముగా ఉండటము లాంటివి కానీ ఇలాంటిది ఏదో జరుగుతుంది, చిన్న ఇది మనక్లేశము అనేటువంటిది ఈ వారము గోచరిస్తూ ఉన్నది.
బంధువుల వలన ఒక మాట పడడము లాంటివి ఏవో జరగవచ్చును. ఉద్రేకము అనేటువంటిది మంచిది కాదు. కాస్త శాంతముగా ఆలోచన చేసి నిదానముగా ఆలోచించి అడుగులు వేస్తే మీకు మేలు జరుగుతుందిగాక ఎక్కువగా అనేది తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాశివారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు? ఈ రాశివారు మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి. ఏమి చేస్తే మేలు అంటే ఈ వారమంతా కూడా ఈశ్వరుడి యొక్క ఆరాధన అనేటువంటిది చేస్తే మేలు జరుగుతుంది. ఆ ఈశ్వరుడికి కావాల్సినటువంటిది ఏమిటంటే పువ్వులు కానీ ఆకులు కానీ లేదా పాలు పళ్ళు కానీ ఇలాంటివి ఏవైనా సమర్పించుకుంటే రోజు కూడా అలాంటివి సమర్పిస్తే మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు. ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు? కర్కాటక రాశి వారికి ఈ 8వ తేదీ ఆదివారము నుండి 14వ తేదీ శనివారము వరకు ఎలా ఉంది అంటే చాలా మంచి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. భూముల క్రయ విక్రయాలలో మీకు మంచి లాభాలు రావటము కానీ, ఏదైనా ఒకటి రెండు చోట్ల చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ ధనపరముగా మీకు యోగవంతముగానే ఉంటుందిగాక, శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటిల్లో పాల్గొనడము కానీ దానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోవడము కానీ జరుగుతుంది. రుణాలు తీర్చుకోవటానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడతారు. అంటే రుణ విముక్తి కొంత తీర్చుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుందిగాక. ఏది ఏమైనా కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణముగానే ఉన్నప్పటికీ వారాంతంలో చిన్న చిన్న ఏవో ఇబ్బందులు ఉండినా అవి అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని తెలియజేస్తూ, ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు? ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు ఏమి చేస్తే బాగుంటుంది అని అనుకునేటువంటి వాళ్లకు వీళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే రాహుకాలము యొక్క దీపారాధన అనేటువంటిది ఉంటుంది. 3 రకాల నూనెలతో రాహుకాలములో ప్రతిరోజు కూడా దీపారాధన అనేటువంటిది దేవుడి ముందు చేస్తే మీకు సత్ఫలితాలు గోచరిస్తాయి అని తెలియజేస్తూ జయోస్తు. ఈ వారం సింహరాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు? సింహరాశి వారికి ఈ 8వ తేదీ ఆదివారము నుండి 14వ తేదీ శనివారము వరకు కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది, అనుకూలముగా ఉంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యము నుండి కుదుటపడడం లాంటివి జరుగుతాయి. ఎవరికైనా అనారోగ్యముగా ఉంటే ఆరోగ్యం బాగుంటుందిగాక. అనూహ్యముగా డబ్బు చేతికి రావటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే గోవుల సేవ అనేటువంటి దాంట్లో మీరు అనూహ్యముగా పాల్గొనడం అనేటువంటిది కూడా జరగవచ్చును. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ ప్రయత్న దిశగా చేయండి, మేలు జరుగుతుంది. బంధువుల యొక్క రాక మీకు శుభానందము కలిగిస్తూ ఉంది. ఈ వారము అనూహ్యముగా కొంత డబ్బు కూడా ఖర్చు కావటం అనేది జరుగుతుంది. సింహరాశి వాళ్లకు ఉన్నట్టుండి స్థాన చలనము అనేటువంటిది జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. ఏది ఏమైనా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటే యోగవంతముగా ఉంటుంది. ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు? ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించటానికి సింహరాశి వాళ్ళు చేయవలసినటువంటిది ఏమిటి అంటే గోవుకు ఏదైనా కాస్త ఆహారము తినిపించడం, గ్రాసము అంటే గడ్డి కావచ్చు లేదా ఏదైనా ఆకుకూరలు లాంటివి పెట్టడము కానీ గోసేవ చేసుకుంటే చాలా సత్ఫలితాలు పొందుతారు మీరు అని తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు? కన్యా రాశి వారికి ఈ 8వ తేదీ ఆదివారము నుండి 14వ తేదీ శనివారం వరకు ఎలా ఉంది అంటే మంచి ఫలితాలు గోచరించటానికి గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. మీరు ఒక ప్రయాణము అనూహ్యమైనటువంటి ప్రయాణము చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, ధనము సంపాదించుకుంటారు. అంతేకాకుండా
మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇంకా మానసికంగా కొంత ఆలోచన ఈ పని జరిగితే బాగుంటుంది అనేటువంటి ఆందోళనలో ఉండేటువంటి వాళ్లకు ఆ పని జరగడానికి కావాల్సినటువంటి ఒక మనుషులు మీకు ఎదురుగావడం జరుగుతుంది. నేను చేసి పెడతాను అని వాళ్ళ ద్వారా మీరు ప్రయత్నాలు చేయడం లాంటివి జరుగుతాయి. అంతేకాకుండా ఇల్లు కొనాలి అనుకునేటువంటి వాళ్లకు ఒక మార్గము దొరకడము కానీ, వాహనాలు కొనాలనుకునేటువంటి వాళ్ళు కొనడానికి కానీ, రుణాలు కొంతవరకు తీర్చుకోవడానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారుగాక. ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు? ఎటువంటి పరిహారము చేసుకుంటే ఇంకా మేలు జరుగుతుంది అని అనుకునేటువంటి వాళ్లకు, కన్యారాశి వాళ్లకు మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే అమ్మవారికి ఎర్రటి పువ్వులతో అర్చన అనేటువంటిది చేసుకోండి. ఖచ్చితముగా శీఘ్రముగా మీకు మేలు జరుగుతుంది కాక. ఈ వారం తులారాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు? తులారాశి వాళ్లకు ఈ 8వ తేదీ ఆదివారము నుండి 14వ తేదీ శనివారము వరకు ఎలా ఉండబోతుంది అంటే మంచి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మీరు పడినటువంటి శ్రమకు మంచి ఫలితాలు ఈ వారములో పొందబోతూ ఉన్నారు. మీరు బంధువుల వలన, స్నేహితుల వలన మీకు కొంత మేలు జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు అనేటువంటివి చేయటానికి ఈ వారము గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నాయి. కొన్ని ప్రయత్నాలు మీకు సఫలీకృతం అనేటువంటిది జరుగుతుంది. మానసికమైనటువంటి ఉల్లాసము, సంతోషముగా ఈ వారమంతా కూడా కుటుంబ సభ్యులతో ఇన్నాళ్ళ నుంచి వేచి ఉండేటువంటిది ఈ వారము కొంత మనకు మేలు జరిగింది, ఒక మార్గము దొరికింది అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళతారు ఈ వారము అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు? తులారాశి వాళ్ళు ఎటువంటి పరిహారము చేసుకుంటే ఈ వారము వీళ్లకు మేలు జరుగుతుంది అని అనుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే మేలు జరుగుతుంది. అయితే ఏ విధముగా ఆరాధించాలి అని అన్నప్పుడు తెల్లటి పువ్వులతో శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే తప్పకుండా వీళ్లకు విజయము లభించి తీరుతుంది. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు? వృశ్చిక రాశి వారికి ఈ 8వ తేదీ ఆదివారము నుండి 14వ తేదీ శనివారము వరకు ఎలా ఉండబోతుంది అంటే అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. మీరు మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. దగ్గరి వరకు వచ్చినటువంటి దాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అటువంటి అవకాశాలు పోగొట్టుకోకుండా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అంటే కావాల్సినటువంటి వ్యక్తులతో సలహా తీసుకోవటం చేస్తే మంచిది. అలాగే ఒక విదేశానికి వెళ్ళటానికి ప్రయత్నాలు అవి చేస్తారు, మీకు సఫలీకృతం అవుతుంది. రావాల్సినటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది గాక. వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు అనుకున్న దానికంటే ఈ వారము కొంచెం ఎక్కువ లాభాలుగానే పొందుతారుగాక. ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు? ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందటానికి వృశ్చిక రాశి వాళ్ళు ఏమి చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే సాయంకాలము పూట గణపతిని ఆరాధించండి. ఎక్కువగా స్మరణ చేసుకోండి. ఇంట్లో ఉన్నప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని గణపతి ఆరాధన అనేటువంటిది చాలా అవసరము. అన్ని విఘ్నాలు తొలగి నిర్విఘ్నముగా మీ కార్యక్రమాలు ముందుకు సాగుతాయి అని తెలియజేస్తూ జయోస్తు. ఈ వారం ధనుస్సు రాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు? ధనుస్సు రాశి వారికి ఈ 8వ తేదీ ఆదివారము నుండి 14వ తేదీ శనివారము వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే సత్ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. దైవారాధన అనేటువంటి దాని వలన దైవము మీకు అనుకూలముగా ఉన్నాడు. మీరు వెళ్ళేటువంటి ప్రతి చోట మీ పని ఖచ్చితముగా జరుగుతుంది. వివాహాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ఆ ప్రయత్నముగా దిశగా మంచి మాటలు మాట్లాడుకోవడానికి మీరు ఆ ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా డబ్బు సమయానికి మీ చేతికి అనేటువంటిది అందుతుంది. తద్వారా చేసుకోవాల్సినటువంటి పనులు చేసుకుంటారు.
కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు కొంతమందికి ఉద్యోగాలు రావటం అనేటువంటిది కూడా జరుగుతుంది గాక, ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఏదో ఒక శుభవార్త లాంటిది తెలుస్తుంది. తద్వారా ఈ రాశి వాళ్ళు చాలా అనుకూలముగా ఉంటారు. ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు? ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించటానికి ఏమి చేస్తే బాగుంటుంది అంటే, ధనుస్సు రాశి వాళ్లకు వీళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, పసుపు పచ్చని ఒత్తులతో దీపారాధన అనేటువంటిది చేస్తే ఈ వారమంతా కూడా వీళ్లకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు. ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు? మకర రాశి వారికి ఈ 8వ తేదీ ఆదివారము నుండి శనివారము 14వ తేదీ వరకు ఎలా ఉండబోతుంది అంటే, ప్రయాణాలు అధికముగా చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. మిమ్మల్ని ఇంతవరకు లేని గుర్తింపు అనేటువంటిది ఈ వారము కొంత గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది. మీ వలన కావాల్సినటువంటి పనులు మీరు చేసి పెట్టడం జరుగుతుంది కొంతమందికి. తద్వారా మెప్పు పొందుతారుగాక మీరు కూడా కొంత ఫలితాలు సాధించుకుంటారు. మీకు దూరమైనటువంటి వాళ్ళు దగ్గర కావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు? ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించటానికి ఏమి చేస్తే బాగుంటుంది అని అనుకునేటువంటి వాళ్లకు ఉదయాన్నే సూర్యారాధన అనేటువంటిది చాలా అవసరము. సూర్యుడి యొక్క నామాలు 108 ప్రతిరోజు కూడా ఉచ్చరిస్తే వీళ్లకు చాలా మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు? కుంభరాశి వారికి ఈ 8వ తేదీ ఆదివారము నుండి 14వ తేదీ శనివారము వరకు కూడా శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది. కానీ దానికి తగినటువంటి ఫలితాన్ని కూడా పొందబోతున్నారు. ఆనందముగా శ్రమ చేస్తారు, ఆనందముగా ఫలితాన్ని పొందుతారు. అనూహ్యముగా డబ్బు చేతికి రావటం అనేది జరుగుతుంది. పెట్టినటువంటి చోట, కొన్ని చోట్ల పెట్టి ఉంటారు కదా ఎక్కడైనా డబ్బు, దాన్ని రెండింతలు కాకుండా మూడింతలు కావటం అనేటువంటిది కూడా జరుగుతుంది గాక, అయినా కొంత డబ్బు కాస్త ఖర్చు పెట్టడం అనేటువంటిది కూడా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు, సంతోషముగా ఈ వారము గడుపుతారు. ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు? ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, ఏమి చేసుకుంటే బాగుంటుంది అని గనక వీళ్ళు ఆలోచన చేసినట్టయితే, ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే వీళ్లకు మేలు జరుగుతుంది. ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తొమలపాకులతో అర్చన అనేటువంటిది చేసుకోండి. అన్ని రకాల సఫలీకృతులవుతారు. జయోస్తు. ఈ వారం మీనరాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు? మీనరాశి వారికి ఈ 8వ తేదీ ఆదివారము నుండి 14వ తేదీ శనివారము వరకు ఎలా ఉండబోతుంది అంటే, మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో కొంత మార్పు అనేటువంటిది జరుగుతుంది. కొంచెం వెసులుబాటు ఇస్తారు మీకు. మీ మనస్సుకు తగినట్టుగా సంతోషముగా గడపడం జరుగుతుంది. అనూహ్యముగా డబ్బు మీ చేతికి అందుతుందిగాక. బంధువుల నుండి, స్నేహితుల నుండి కూడా మేలు జరుగుతుంది. దూర ప్రదేశము నుండి ఒక శుభవార్త అనేటువంటిది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఎప్పటి నుంచో ఆలోచనతో పెట్టుకున్నది కార్యరూపము దాలుస్తుంది అని సంతోషిస్తారుగాక ఈ వారం. ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు? ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు చేసుకోవాలి, మాకు మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, అమ్మవారి అనుగ్రహము అనేటువంటిది చాలా అవసరము. అమ్మవారి క్షేత్ర దర్శనం ఏదైనా చేయటము కానీ, లేదా నదీ తీరము యొక్క స్నానము చేయటము కానీ, ఈ రెండూ లేనటువంటి వాళ్లకు 7 పసుపు కొమ్మలు 7 ఒక్కలతో ఆరాధన అనేటువంటిది చేసుకుంటే అమ్మవారికి ఈ వారమంతా చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ జయోస్తు. ద్వాదశ రాశుల వారికి కలిగే ఫలితాలు, పాటించవలసిన పరిహారాల గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.